ఓం నమ శివాయ. కార్తీక పురాణం 21వ అధ్యాయం ప్రారంభం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు పురంజయుని పరాజయం గురించి తెలియజేశాడు. పురంజయుడు శత్రువులతో యుద్ధము చేస్తూ ఉన్నాడు. కాంబోజుడు మొదలైనటువంటి భూపతులందరూ కూడా పురంజయునితో యుద్ధము చేస్తూ ఉన్నారు. యుద్ధము హోరాహోరీగా జరుగుతోంది. కాంబోజుడు ఉధృతంగా యుద్ధము చేస్తూ ఉన్నాడు. ఆ యుద్ధములో పురంజయుని హస్వాలని, సైన్యాన్ని, పురంజయుని మొత్తము కూడా గాయపరిచాడు. ఈ విధంగా యుద్ధము జరుగుతూ ఉంటే మొత్తానికి సాయంకాలానికి, అంటే సూర్యుడు అస్తమించేటువంటి సమయానికి మొత్తానికి పురంజయుడు ఘోరంగా పరాజయం పాలయ్యాడు. పరాజయం పాలైనటువంటి తరువాత తమ రాజ్యానికి విచ్చేశాడు. రాజ్యములో అంతఃపురములో ఉంటూ బాధపడిపోతున్నాడు. ఈ పరాజయాన్ని సహించలేకపోతూ ఉన్నాడు పురంజయుడు. అలా బాధపడుతూ ఉన్నటువంటి పురంజయుని దగ్గరికి తన పురోహితుడు వచ్చాడు. మహారాజా, మీరేమీ బాధపడకండి, నా మాట వింటే మీకు శుభం కలుగుతుంది అని చెప్పాడు. ఏమిటి అని చెప్పి పురంజయుడు తిరిగి తన పురోహితుణ్ణి ప్రశ్నించాడు. మహారాజా, ఏమీ లేదు, కార్తీక పౌర్ణమి చాలా విశిష్టత కలిగినటువంటి రోజు. ఆ కార్తీక పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువును పువ్వులతో, దీపారాధనతో పూజించినట్లయితే మీకు ఖచ్చితంగా జయం కలుగుతుంది అని చెప్పి పురంజయుని పురోహితుడు పురంజయునికి తెలియజేశాడు. తరువాత ఏమి జరిగింది అనేటటువంటిది 22వ అధ్యాయంలో మనం తెలుసుకుందాం. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.